అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. నిన్న చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వచ్చి మాట్లాడతారండి. రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి ఏదో మేలు చేసినట్టు, తెలుగుదేశం పార్టీ ఏదో మేలు చేయనట్టు మాట్లాడతారండి. మీరు 5 సంవత్సరాల్లో రాయలసీమ అభివృద్ధి గురించి ఇంత కూడా పట్టించుకోకుండా రాయలసీమలో ఉన్న ఖనిజ సంపదలన్నీ ఎర్రచందనం కాడి నుంచి అన్ని ఖనిజ సంపదలన్నీ దోచుకొని ఇవాళ వచ్చి మీరు మాట్లాడతారండి. రాయలసీమకి మీరేం చేశారు? తెలుగుదేశం ప్రభుత్వంలో గత ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రాజు నారా చంద్రబాబు నాయుడు గారి వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చర్చకు సిద్ధమా అంటే తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగానే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి. గతంలో 5 సంవత్సరాల్లో అనేక కంపెనీల నుంచి రాయలసీమలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అనేక కంపెనీలని వీళ్ళు తరివేయటం జరిగిందండి. అందుట్లో అమర్రాజా బ్యాటరీస్ ఒకటి, కియా కార్స్ ఒకటి, వాటి అనుబంధ సంస్థ అయిన కియా కార్స్ను కూడా తరివిన నేపథ్యం ఉంది. ఇలాంటి వీళ్ళు ఇవాళ వచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి చెప్తారు. నిజమైన రాయలసీమ ద్రోహి ఎవరన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. కనీసం అటవీ పర్మిషన్, పర్యావరణ పర్మిషన్లు తీసుకొని ప్రాజెక్టు ప్రారంభించకుండా తన కమిషన్లకు కకృతిపడి ఈ రోజున ప్రాజెక్టు క్యాన్సిల్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇది రాయలసీమలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇవాళ ఏదో వీళ్ళు వచ్చి రాయలసీమకి ఏదో మేలు చేసినట్టు మాట్లాడతారు. అంత ప్రేమ అభిమానాలు ఉంటే కియా కార్ ఎందుకు వెళ్ళింది? అమ్రాన్ బ్యాటరీస్ ఎందుకు వెళ్ళింది? రాయలసీమ ఉద్యోగ అవకాశాలు ఎందుకు కాలు రాశారో మీరు చెప్పాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీని కానీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కానీ మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆ రోజున ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి వరకు 3 ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడ్డది కానీ సహకరించింది కానీ 3 ప్రాంతాలు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సమానమే. ఒక ప్రాంతం ఎక్కువ కాదు, ఒక ప్రాంతం తక్కువ కాదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని అనేక పరిశ్రమలు తీసుకొస్తా ఇవాళ అంత కష్టపడుతుంటే మీరు గురిగింజ సామెతలాగా 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి వారవలేక గుడ్డగాల్చి మొహానేయటమే. రాయలసీమకి ఏం అభివృద్ధి చేయలేదనే మాట్లాడటం చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అంద్రినివా కానీ, గాలేరి నగర్ కానీ అనేక ప్రాజెక్టులు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ రోజున కూడా అనేక రైల్వే జోన్ కానీ అనేక ప్రాజెక్టులు కానీ తెస్తుంది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి కూటమి ప్రభుత్వం మీద మాట తూలేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాయలసీమకి నిజమైన ద్రోహి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ పులివెందులకు కూడా మొన్నటిదాకా బస్టాండ్ కట్టుకోలేని పరిస్థితి. రాజశేఖర రెడ్డి